నేను గత జనవరి 4 వారాలుగా సత్య సంబంధులు ఎరుగని సత్యాలు. క్రితం ఆదివారం వాస్తవానికి హరిబాబు చెప్పాలండి పాఠం, నేనే ఆగిపోమంటే ఆగిపోయాడు. అంటే ముగ్గురే వచ్చారు, ఈ వారం అయితే అందరూ ఉంటారు వింటారని నేనే ఆపి నేనే చెప్పేశాను. క్రితం ఆదివారం ఏమన్నామంటే పౌలు గారు నా శరీరం ముందు మంచిది ఏది లేదన్నాడు. 1.5 గంట మెసేజ్ అండి. కుదిరితే ఈ నెలాఖరికి మీకు ఆ మ్యాటర్ అంతా రాసిస్తాను, యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను, మళ్ళీ అవకాశం ఉన్నవాళ్ళు వినండి. అదేవిధంగా అంత క్రితం వారు ఏం చెప్పుకున్నామంటే పౌలు పాపులలో ప్రధానుడా, అది ఆయన్ని అందరినీ ఉద్దేశించి ఉపమానంగా తాయిని ఉదాహరణగా చేసుకుని చెప్పడం కూడా జరిగింది. ఈ వారం మన కోటేశ్వర సత్య సంబంధులు ఎరిగిన సత్యాల్లో ఒక పార్ట్ ఒక 30 నిమిషాలు చెప్పిద్దండి. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాం తండ్రి. నేర్చుకున్న దాన్ని బట్టి మా జీవితాన్ని సరిచేసుకొని నువ్వు ఉన్న నిత్యరాజ్యానికి మేమందరం చేరే భాగ్యం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఏమండి, అందరికీ వందనాలండి. ఈరోజు గణతంత్ర దినోత్సవం అండి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటండి? మన రాజ్యాంగాన్ని బ్రిటిష్ వారు మన రాజ్యాన్ని మనకి ఇచ్చేసి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత మనం పరిపాలించుకోవడానికి, మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడానికి వాళ్ళు మనకు కొంత సహాయం చేసి పూర్తిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజు. మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడానికి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు పట్టింది. బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి పెద్ద వారందరూ ఒక కమిటీ ద్వారా ఏర్పడి మన రాజ్యాంగాన్ని మనకు ఏర్పాటు చేసి ఇచ్చారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోవడం కోసమే ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందుకు నేను కూడా ఒక గుర్తుగా ఒక చిన్న పని చేస్తున్నానండి. మా నాయన అందరికీ 2 చాక్లెట్లు పంచిద్ది, సంతోషించండి. ఎందుకని ఏమంటే మన రాజ్యాంగాన్ని వాళ్ళు ఎంతో కష్టపడి, స్వాతంత్రం ఎంతో కష్టపడి తీసుకొచ్చారండి. అవునండి, ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి పుట్టింట్లో ఉన్న స్వాతంత్రం అత్తగారింట్లో ఉంటుందండి? ఉండదు. వేరే దేశం వాళ్ళు మన దేశం మీద పెత్తనం చెలాయిస్తూ తిరిగి మన దేశాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఎంతోమంది వీర నాయకులు, నారీమణులు చాలా కష్టపడి పోరాటం చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారండి. అవునండి, అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని, అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దీనికి ఏం చేయాలండి? గర్వించాలి. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే కారణం వారి పోరాటాలే. సరేనండి, నేను పాఠంలోకి వెళ్ళిపోతున్నాను. శుక్రవారం రోజు 24వ తారీఖు బాలికల దినోత్సవం. తెలుసా అండి అందరికీ? ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషించవలసిన విషయం. బాలికల దినోత్సవం ఆ రోజే జరుపుకునే అవసరం లేదండి. ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతిరోజు జరుపుకోవచ్చు. ఇంట్లో మగపిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లలు ఉంటే ఎక్కువ సందడిగా ఉంటుందా, ఆడపిల్లలు ఉంటే ఎక్కువ సందడిగా ఉంటుందా? ఆడపిల్లలు ఉంటేనే సందడి. మనం బయటికి ఈరోజు ఇక్కడికి వచ్చాము, మగపిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక నిక్కరు ఒక షర్టు వేసి తల దువ్వేసుకొని పంపించేస్తాం. ఆడపిల్ల అయితే జడేయాలి, జడకి రకరకాల రంగులు పెట్టాలి, పువ్వులు పెట్టాలి. ఆ పువ్వుల కోసం మళ్ళీ సేకరించాలి, పువ్వులు ఎక్కడున్నాయా అని. వాళ్ళకి ప్రతిదీ మ్యాచింగు. అవునండి, ఆడపిల్లలు ఉన్న ఇల్లు చాలా సంతోషంగా, చాలా మనోహరంగా ఉంటుందండి. కానీ చాలామంది ఆడపిల్లలు కన్న తల్లిని ముఖ్యంగా ద్వేషిస్తూ ఉంటారు. కొంతమంది అయితే పుట్టింట్లోనే వదిలిపెట్టేసి
వచ్చేస్తారు, నువ్వు ఆడపిల్లని ఇచ్చావు నాకు అని ఆ భర్త కానీ ఆ భర్త తరపు తల్లిదండ్రులు కానీ ఆమెను బాధిస్తూ ఉంటారు. అవునా అండి? ఆడపిల్లని ఇచ్చింది తల్లి ఇచ్చిందా, తండ్రి ఇచ్చాడా? ఫస్ట్ తండ్రిలో నుంచే కదండి తల్లిలోకి వచ్చింది. ఆ తండ్రిలో పెట్టింది ఎవరండి? దేవుడు. దేవుడే ఫస్ట్ ఆదామును చేసి కూడా తర్వాత ఏం చేశాడు? హవ్వను చేశాడు, స్త్రీని చేశాడు. దేవుడే ఆడపిల్లని చేస్తే ఈరోజు ఈ సమాజం ఏంటండి? ఆడపిల్ల వద్దు, ఆడపిల్ల పుట్టినట్లు తెలిస్తేనే అపార్షన్లు చేయించేస్తున్నారు. ఇలా అబార్షన్స్ జరుగుతున్నాయని గవర్నమెంట్ వారు స్కానింగ్ సెంటర్స్లో పుట్టేది ఎవరు అని తెలియ చెప్పడానికి నిరాకరిస్తున్నారు. అవునండి? కాబట్టి ఆడపిల్లని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుని పనిలో సహకారిగా ఉండటం కోసం ఆదాముకి హవ్వని ఇచ్చారు. ఏం చెప్పారు దేవుడు? నీవు నీ భర్తతో కలిసి పిల్లలను కని వారిని పెంచి భూమి అంతా నిండించి భూమి మీద ఉన్న సమస్త జీవులను లోబర్చుకొని జీవించండి అని చెప్పారు. హవ్వ లేకపోతే ఆదాము వల్ల అవుతుందా? భూమి అంతా నిండించడం అవ్వదు కదండి, హవ్వ వల్లే అవుతుంది. మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి దేవుని పనిలో ఒక స్త్రీ పాత్ర అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, సరే పోనీ కోడలకి అమ్మాయి పుట్టింది. ఆ కోడలకి అమ్మాయిని, కోడల యొక్క అత్తామామల్లో అత్త ఆడమనిషే కదండి. ఆవిడ లేకుండా కొడుకు వచ్చాడా? రాడు కదా. ప్రతిదానికి ఎవరుండాలి? స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండాలి. కానీ ఆడపిల్లని తక్కువగా చేసే రోజులు చాలా ఉన్నాయి. చాలా కొంతకాలం క్రితం అయితే చాలా చిత్రవద అనుభవించారండి ఆడపిల్లని కనటానికి కన్నవాళ్ళు. అవునా అండి? ఈనాడంటే ఆడపిల్లల్ని కనాలి, పెంచాలి, ఆడపిల్లలే ఇంటికి ముద్దు అని చాలా ఈ సమాజంలో ఇది ఎక్కువగా, ఈ ప్రేరేపణ ఎక్కువగా జరుగుతాం వలన ఆడపిల్లని కనడానికి ఎవరు కూడా బాధపడట్లేదు, నిరాకరించడం లేదు. అయినా ఈ రోజుకే ఉన్నాయండి, ఇంటికి వారసుడు కావాలి అని ఒక ఆడపిల్ల కన్న తర్వాత అబార్షన్ చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం అండి? సమంజసం కాదు. ఆ రోజు ఎస్తేరు లేకపోతే యూద జాతిని అహేశ్వరోషు రాజు దగ్గరికి వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళు మన దేవుణ్ణి మొక్కట్లేదు, ఈ యూద జాతిని అంతం చేయాలి అని. ఆ రోజు మొర్దెకైకి ఈ ఎస్తేరు ఏం చేస్తుంది? సాయం చేస్తుంది. ఆవిడ కూడా ఇశ్రాయేలు జాతిదే. ఆవిడే ఆ రాజుకి మనవి చేస్తుంది, ఆ జాతి నిర్మూలన కాకుండా చేయాలి అని. ఆ రోజు ఆమె లేకపోతే యూద జాతి ఉండేదా? ఉండేది కాదు. మనం అననీయ సప్ఫీరా చూసుకుంటే తను ఒక స్త్రీ, భర్తతో పాటు ఏం చేసింది? సువార్త పని చేసింది. అవునండి? ఇంట్లో నుంచి వెళ్ళే ప్రతి పురుషునికి దేవుని పని చేసే ఇప్పుడు మనం విజయప్రసాద్ రెడ్డి గారి మాటలు విన్నాం. ఆయన అలా చెప్తున్నాడంటే ఇంటి దగ్గర ఆవిడ భార్య సహకారం ఉండే ఉంటుంది కదండి. మీరు అలా వెళ్ళటానికి వీల్లేదు, చంటి పిల్లాడు కుదరదు అని ఆవిడ నిరాకరిస్తే ఏం జరుగుతుంది? సమాజానికి సువార్త ప్రకటన జరుగుతుందా? జరగదు. కాబట్టి ఆడపిల్లను కనటానికి కానీ వారిని పెంచడానికి కానీ ఇంట్లో వాళ్ళు ఉన్నందుకు కానీ మనం ఏం చేయాలి? గర్వించాలి, చాలా సంతోషించాలి. సరేనండి? బాలికల దినోత్సవం జనవరి 24 కాదు, ప్రతిరోజు ఆడపిల్ల ఇంట్లో ఉంటే ప్రతిరోజు కూడా సందడి బాలికల దినోత్సవమే. సరేనండి? సత్యవంతులు ఎరుగని సత్యంలో నేను చెప్పే ఒక చిన్న విషయం అండి. అందరూ బైబిల్ చదివేవారే కదండి, నాకన్నా ముందు నుంచి క్రైస్తవ్యంలో కొనసాగేవారు ఇక్కడ ఉన్నారు. యెషయా గ్రంథం చదివే ఉంటారు. చదివారండి? ఇంత క్రితమైన, ఇప్పుడు కాకపోయినా ఇంత క్రితమైన యెషయా గ్రంథం చదివే ఉంటారు, అందులోని వచనాలను వినే ఉంటారు. యెషయా గారు మహా గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్త గురించి నేను మీకు కొన్ని మాటలు చెప్తానండి. యెషయా గ్రంథము 20వ అధ్యాయము, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అండి. అష్షూరు రాజైన
సర్గోను తర్తానును పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబర్లుగాను చెప్పులు లేనివానిగాను పట్టుకొని పోవును. చాలండి ఒకసారి. ఇక్కడ ఎవరి గురించండి? ప్రవక్త అయిన యెషయా గారిని దేవుడు ఏం చెప్పారు? నడుముకు ఉన్న గోలును తీసివేసి కాళ్ళకున్న జోళ్లు విప్పేసి దిగంబరిగా 3 సంవత్సరములు దిగంబరిగా ఎక్కడ తిరగమన్నారు? ఇశ్రాయేలీల మధ్య కాదండి. ఈ ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలీల మీదకి యుద్ధం వస్తుంటే వీళ్ళు వెళ్ళి ఐగుప్తీలను కూషీలను అదే అష్టారోత్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళు సహాయం అడుగుతారు. ఈ ఇశ్రాయేలీలు వెళ్ళి ఐగుప్తులను కూషీలను సహాయం చేయమని అడుగుతారు. ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం కూడా ఎవరొకరు సహాయం అడుగుతాం కదండి. తండ్రి ఏం చెప్తున్నారు ఇక్కడ? వీళ్ళు అక్కడికి వెళ్ళి వారిని సహాయం అడిగారు, నీవు దిగంబరిగా వారి ముందు తిరిగి వారికి ప్రకటించు. వారు కూడా వీరు ఎవరినైతే సహాయం అడిగారో వారిని కూడా నేను తరువాత ఈ విధంగానే పిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని దిగంబరులుగా చేస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మనం కింద చూసుకుందామండి, నేను చదువుతాను చూడండి. ఐగుప్తులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనుపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొని ఐగుప్తులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఎవరు వీరు? ఇశ్రాయేలీలు. వీరు వారి మీద తమ యొక్క హోప్ అంతా వారి మీద ఉంచుకున్నారు, మమ్మల్ని వీళ్ళు రక్షిస్తారు అని. వాళ్ళ హోప్ వాళ్ళు పెట్టుకోవాల్సిన ఎవరి మీద? వాళ్ళ నమ్మకం దేవుడి మీద పెట్టుకోవాలి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాల్సిన వీళ్ళు ఎవరి మీద పెట్టుకున్నారు? ఐగుప్తుల మీద, కూషీయుల మీద తమ యొక్క నమ్మకాన్ని ఉంచుకొని ఈ యెషయా ప్రవక్త చెప్తున్న మాటలు వినకుండా వీళ్ళు దేవుణ్ణి నమ్మని వారుగా దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అప్పుడు దేవుడు, నీవు వారందరి ముందు వస్త్రములు లేనివాడిగా దిగంబరిగా 3 సంవత్సరములు తిరిగి వారికి ప్రకటించు. 3 సంవత్సరములు గడిచిన తరువాత వారిని కూడా నేను దిగంబరినిగా చేస్తాను. వారిని చూసి ఈ యూదులు ఇశ్రాయేలీలు సిగ్గుపడతారు, అవమానం పడతారు. మాకు వీరు సహాయం చేస్తారని మేము అనుకుంటే వీరే ఇలా అయిపోయారు, మా కోసం వచ్చిన వీరే ఇలా అయిపోయారని వాళ్ళు ఏమవుతారు? సిగ్గుపడతారు. ఆ దినము నా సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగు సంభవించినదే, మనమిట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. ఏమండి, ఒక ప్రవక్త అండి. ప్రవక్త అంటే దీర్ఘదర్శి, జరగబోయేది చెప్పగలడు, భవిష్యత్తును చెప్పగలిగిన వ్యక్తి ఒక ప్రవక్త. ఇందులో యెషయా గారు గొప్ప ప్రవక్త, చాలా పెద్ద ఆయన. అలాంటి ప్రవక్తని దేవుడు దిగంబరిగా ఉండమంటే నేను ఉండను ప్రభు అని చెప్పాడండి? చెప్పలా. దేవుడు చెప్పిన మాటకు ఆయన ఏం చేశారు?
3 సంవత్సరములు దిగంబరిగా ఉంటూ సువార్త ప్రకటన చేశాడండి. ఎవరి ముందు? మళ్ళీ దేవుని యొక్క జనాంగం ముందు కాదు, ఐగుప్తీల ముందు, కూషీల ముందు తిరుగుతూ చెప్తూ ఉన్నాడు ఆయన. మనకు తెలుసండి ఈ విషయం. నేను క్రైస్తవ్యంలోకి వచ్చి 14 సంవత్సరాలు ఫస్ట్ సారి విన్నాను నేను దిగంబరిగా 3 సంవత్సరాలు తిరగటం అంటే. చిన్న పిల్లలకి బట్టలు, మనం వేసిన బట్టలు అక్కడ చిల్లుంటే స్కూలుకు వేసుకెళ్ళడానికి చాలా నిరాకరిస్తారు, పిల్లలందరూ అవమానిస్తారు అని. అవునండి, ఈ రోజుల్లో అంటే అదే ఫ్యాషన్ అయిపోయింది. మనం చదువుకునే సమయంలో అసలు అలా వెళ్ళటానికి ఇష్టపడేవారండి. అలా ఎవరైనా వస్తే చూసేవాళ్ళు కూడా చిన్న చూపుగా చూసేవారు. అలాంటిది అసలు వస్త్రములు లేకుండా 3 సంవత్సరములు అంటే చాలా, అసలు దేవునిలో ఎంత ఆనుకొని ఉన్నాడండి ఆయన. చాలా గ్రేట్ కదా. మనమండి కూడుకోవడానికి వారానికి ఒక రోజు, ఇందాక చెప్పినట్లుగా వచ్చిన ఒక రోజు కుదిరితే వస్తాం, లేకపోతే లేదు. బయటికి వెళ్తే మన ప్రపంచం మనది. కానీ ఆయన మాత్రం 3 సంవత్సరాలు కూడా దేవుణ్ణి వదలకుండా దేవుని పని చేస్తూ దేవుని మాటకు కట్టుబడి జీవించాడండి. మత్తయి సువార్తలో చూసుకుంటే 5:10 నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. క్రింద 11వ వచనం చూస్తే చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 11వ వచనం అండి ఒకసారి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి స్కూల్ ఫీజు మనం కడతామా, ఎవరైనా పక్క వాళ్ళు కడతారా? మనమే కడతాం. ఎందుకని? మన పిల్లలు కాబట్టి. మరి ఇశ్రాయేలు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. కానీ వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు వెళ్ళి సహాయం చేయమని? అన్యుల్ని అడుగుతున్నారు. ఐగుప్తుల్ని, కూషీల్ని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతున్నారు. దేవుడిని అడిగితే దేవుడు చేయడానికి సహాయం చేస్తారు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, తినటానికి ఏమన్నా పెట్టమని మనల్ని కాకుండా మన పక్కనున్న వాళ్ళని అడిగారనుకోండి, ఎందుకు వాళ్ళ నాయనమ్మనో లేకపోతే అత్తనో లేకపోతే పిన్నినో అలా అడిగారనుకోండి తినడానికి పెట్టమని, మనం ఉండంగా మనకి ఎంత కోపం వస్తుందండి. ఏమో నీకు నేను కనిపించట్లేదా, వాళ్ళు కావాలా నీకు పెట్టడానికి కోపం వస్తుందా రాదా మనకి? నేను నీకు పెట్టట్లేదా, వాళ్ళని అడుగుతున్నావు అని వస్తుంది కదండి. తండ్రికి కూడా అలానే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చింది ఆయనకి. మనం కూడా అలా తండ్రికి కోపం తెచ్చేవారిగా మాత్రం ఉండకూడదు. మన పిల్లల విషయంలోనే మనం అంత ఇదిగా అసలుకి వారికి కొంతమంది అలా మనం పిల్లల్ని కొడుతున్నాం కదా. పిల్లల్ని కొడుతున్నాం అంటే మనం మంచివారమా చెడ్డవారమా ఆలోచించండి ఒకసారి. చెడ్డవారై ఉండి కూడా మంచి ఈవులను ఇవ్వడానికి ఎలా ఉంటాం మనం? ఒక పాటలో ఉందన్నమాట, చెడ్డవారిగా ఉండి మంచి ఈవులు ఇస్తాం కదా. అలాంటిది మంచివాడై ఉన్న తండ్రి మనం అడిగితే మంచి పని ఎందుకు చేయడు ఏమండి? కానీ మనం దేవుని మీద ఆనుకోవట్లా. ఏ చిన్న విషయానికైనా దేవుని మీద నమ్మిక ఉంచట్లేదు. ఆ పనికి ఎవరు ఉపయోగపడతారో వారి దగ్గరికి వెళ్ళిపోయి సహాయం చేయమని మనమైనా అంతే. ఆ రోజు ఇశ్రాయేలు అలాగే చేశారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా అలానే చేస్తున్నాం. తల్లి గర్భమందు పుట్టిన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, కునకను, నిద్రపోను అని అంటున్నారు తండ్రి. అవునండి, తల్లి నిద్రపోయేటప్పుడు ఆ బిడ్డను ఏం చేస్తుంది? చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు పక్కలోనే ఉంటాడు బిడ్డ. అయినా సరే నిద్రపోయేటప్పుడు తల్లి పక్కకు తిరిగి పడుకోవచ్చు. అందుకే చెప్తూ ఉంటారు, బిడ్డ ఉన్న వైపే పడుకోవాలి, పక్కకు తిరిగి పడుకోకూడదని చెప్తారు పెద్దవాళ్ళు. బిడ్డకు వీపు చూపకూడదు అంటారు. అలా మనం నిద్రలో మర్చిపోతామని మనకు అలా చెప్తారు. నిద్రలో అయినా మర్చిపోతాం మనం, కానీ తండ్రి మాత్రం మర్చిపోడు. మత్తయి 5:11 చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, చాలండి నింద, హింస. ఆయన అలా దిగంబరిగా తిరుగుతుండడానికి ఎంత నిందలు వచ్చి ఉంటాయండి. చిన్నపిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లోడైనా బట్టలు లేకుండా తిరుగుతుంటే ముందు తల్లిని తిడతారు. పిల్లోడికి బట్టలు వేయలేదు, కింద ఏం లేకుండా వచ్చావేంటారు బయటకు అంటాం చంటి పిల్లోడిని. అవునా అండి? అలాంటిది అంత ప్రవక్త, అంత పెద్ద మనిషి 3 సంవత్సరములు వస్త్రహీనతతో ఉండి దేవుని పని చేస్తే ఆయనకి ఎన్ని నిందలు వచ్చి ఉంటాయి, ఎన్ని హింసలు వచ్చి ఉంటాయి. అయినా సరే ఆయన నీతి కోసం ఏం చేశాడు? దేవుని పని కొనసాగించాడు. దేవునిలో
ఎదిగాడు. ఒకసారి అంటుకట్టడం తెలుసా అండి అందరికీ? అంటుకట్టడం ఫేమస్ అండి మన దగ్గర. అంటుకట్టడం కడియం మొక్కలు. కడియం మొక్కలు తెలుసండి అందరికీ? రాజమండ్రి దగ్గరలో కడియం చాలా ఫేమస్. అవి ఎక్కడెక్కడి నుంచో అక్కడ మొక్కలు కొనుక్కెళ్ళి తమ యొక్క దిగుబడులు పెంచుకుంటూ చాలామంది సంపాదించుకుంటూ ఉన్నారు. పూల మొక్కలేంటి, పండ్ల మొక్కలేంటి, ప్రతి జాతి మొక్కలు ఉంటాయి. కడియం ఏం చేస్తారు వాళ్ళు? సమర్థవంతమైన దానితో సమర్థత లేని మొక్కను అంటుకడతారు. దానివల్ల ఏమవుతుంది? మంచి రకం ఉత్పత్తి అవుతుంది, పంటల యొక్క దిగుబడి బాగుంటుంది. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు టమాటాకి బంగాళదుంపను అంటుకట్టారంట, హైబ్రిడ్ రకం. ఎందుకు? మంచి దిగుబడి కోసం. టమాటాకు బంగాళదుంప. వంగ మొక్క ఉంది. వంగ మొక్కకి ప్రతిరోజు ఏం చేస్తారు? పురుగు మందుకి స్ప్రే చేస్తారు ప్రతిరోజు. వంకాయలు కోసిన వెంటనే స్ప్రే చేసేసి తెల్లారి మళ్ళీ కోస్తారు వంకాయలు. అలా పురుగు రాకుండా ఉండే విత్తనాలను తయారు చేశారు, బీటీ వంగ విత్తనాలు. మళ్ళీ క్యాబేజీ కూర ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది? ఆ వాసనకే ఇష్టం ఉండదు చాలా మందికి, అసహించుకుంటారు. ఇంట్లో పిల్లలు ఆ వాసన వస్తున్నా, కూర వండుతున్నా. అలాంటి వాసన రాకుండా దానిని రాడిష్ ముల్లంగితో అంటుకట్టారు. అది ర్యాబేజీ అనే పేరుతో దాన్ని ప్రపంచంలోకి తీసుకువచ్చారు శాస్త్రవేత్తలు. దానికి వాసన ఉండదు, కలరు రాడిష్ కలరు, పింక్ కలర్లో వస్తుంది అది. ఇలా ఒక దానితో, ఒక సమర్థత లేని దానిని సమర్థత ఉన్న దానితో అంటుకట్టి కొత్త రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొత్త రకాలను ఉత్పత్తి చేస్తూ శాస్త్రవేత్తలు దిగుబడిని పెంచడానికి రైతులకు సహాయం చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా అంటుకట్టబడ్డాం. ఎవరితో? చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలండి. చదువుతున్నాను చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వారు బహుగా ఫలించుదురు. మనం బహుగా ఫలించాలంటే ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. మనం బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి క్రీస్తుతో మనం అంటుకట్టబడ్డాం. ఆయన ద్రాక్షావల్లి అయితే ఆయనలో ఉన్న తీగలు మనం. మంచి తీగలుగా ఉంటే తండ్రి మనల్ని ఉంచుతాడు. తీగలు పనికిరానివైతే తీసివేస్తాడు. నా తండ్రి వ్యవసాయకుడు. పొలంలో ఉన్న పొలం పని చేసే ప్రతి ఒక్కరికి తెలుసండి. ఏం చేస్తారు? పనికిరాని వాటిని ఏం చేస్తారు? కట్ చేస్తారు. జామ తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ ఇలా చూసుకుంటూ ఉంటే పనికొచ్చే వాటిని ఉండనిస్తారు, పనికిరాని వాటిని తీసివేస్తారు. మనం ఎలా ఉండాలి? క్రీస్తు అంటుకట్టబడిన మనం పనికి వచ్చేవారుముగా. ద్రాక్షావల్లికి మనం ఏమయ్యాం? అంటుకట్టబడ్డాం. క్రీస్తు ద్రాక్షావల్లి అయితే ఆయనలో ఉన్న తీగలం మనం. ఇలా అంటుకట్టబడిన మనం క్రీస్తులో చాలా సమర్థవంతంగా ఉంటూ మనల్ని మనం సంస్కరించుకుంటూ, యెషయా గారు అయితే ఏ విధంగా దేవునిలో అసలు చాలా గ్రేట్ కదండి. 3 సంవత్సరాలు దిగంబరిగా ఉండటం అంటే వింటుంటేనే మనకు ఎలా ఉంది? చాలా అసలు అలా ఎలా ఉన్నారు అనిపిస్తుంది. కానీ ఆయన అలా జీవించి చూపించాడు. ప్రవక్త అంటే జరగబోయేది చెప్పేవాడు. చెప్పటమే కాకుండా తన బ్రతుకులో చూపించాడు. 3 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి కూడా ఇదే అని ఐగుప్తీయులకి, కూషీయులకి ఆయన చెప్పి చూపించాడు. నేను ఇలా జీవిస్తున్నాను, మీరు కూడా 3 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు అని చెప్పి. మనం కూడా క్రీస్తులో అంటుకట్టపడితే చాలా సమర్థవంతమైన ఫలాలుగా ఉంటాం. మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? మనం క్రీస్తులో
సంస్కరించుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే పాపం లేని వ్యక్తిగా జీవించాడో మనం కూడా పాపం లేనివారుగా, విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, ప్రేమని, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని, దయాళుత్వాన్ని అన్నిటిని ఏం చేసుకోవాలి, మనం ధరించుకోవాలి. పుట్టుకతోనే ఎవరికి లక్షణాలు ఉండవు. క్రీస్తులో ఉండి మనం దీన్ని ఏం చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తే అవన్నీ మనకేమవుతాయి, వస్తాయి. ఆ సాధనలో ఫలించిన ఫలాలను మనం ధరించుకొని మన బ్రతుకులో లోకానికి చూపించాలి. అంతేకాని ఇక్కడ విన్న మనం బయటికి వెళ్ళిపోయి కోపంతో, అసూయతో, ఈర్ష్యతో, కుళ్ళుతో జీవించామనుకోండి, దుష్టత్వంతో, ఏం ప్రయోజనం అండి? మన వల్ల క్రీస్తుకి అవమానమే, చూసే ప్రజానికానికి కూడా మనం ఎలా కనిపిస్తాం, అవమానహీనంగా కనిపిస్తాం. వీళ్ళు దేవుడు దేవుడు అని చెప్పి వెళ్తున్నారు, బ్రతుకు చూస్తేనేమో ఇలా ఉంది అని చెప్పుకుంటారు. అవును కదండి, మనం అలా కనిపించకూడదు లోకానికి. ఒకసారి ఎఫ్ఎస్సి గ్రంథం చూడండి. ఎఫ్ఎస్సి గ్రంథం 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అన్ని విషయముల్లో ఏమవ్వాలండి, మనం ఎదగాలి. చంటి పిల్ల పుట్టినప్పుడు 2.5, 3.5 ఉంటుంది. అలాంటి పిల్ల నెలలు గడిచే కొద్దికి ఏమవుతుంది, బరువు పెరుగుతుంది. అలానే అవయవ భాగాల్లో ఏమవుతుంది, ఎదుగుదల అనేది వస్తుంది. మరి మనం బాప్తిస్మం తీసుకున్న రోజున మనస్సు మారి బాప్తిస్మం తీసుకున్నాం. ఆ రోజు తీసుకునే ముందు మనం ఏ లక్షణాలు కలిగి ఉన్నామో, ఎదిగే కొద్దికి, రోజులు గడిచే కొద్దికి కూడా అదే లక్షణాలతో మనం ఈ లోకంలో కనిపిస్తే మనం మనసు మార్చుకున్నది ఏంటి చెప్పండి? ఏం మనసు మార్చుకున్నాం? మనం క్రీస్తులోనికి వచ్చి మనం తెలుసుకున్నది ఏంటండి? అవును కదా, క్రీస్తులోనికి వచ్చాం, మనసు మార్చుకొని వచ్చాం. మనం మనసు మార్చుకొని వచ్చిన మన మనసు ఎలా ఉండాలి? మారిన మనసుగా కనిపించాలి లోకానికి. ఎదగాలి. మనం వాక్యం నేర్చుకుంటూ, వాక్యంలో ఎదుగుతూ ఈ లోకానికి ఎదిగిన వారముగా కనిపించాలి. పుట్టినరోజు పిల్ల ఎలా ఉందో ఒక 10 సంవత్సరాలకు కూడా అలానే కనిపిస్తే పిల్లకి ఎదుగుదల లోపం ఉంది అని చెప్పుకుంటారు. మరి క్రీస్తులోనికి వచ్చిన మనం కూడా అలానే ఉంటే, వీళ్ళు దేవుళ్ళలోకి వెళ్ళామని చెప్పుకుంటున్నారు కానీ అలానే ఉన్నారు అని మన గురించి కూడా అనుకునేవారు ఉండక తప్పరు. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన మనం, క్రీస్తుతో అంటుకట్టబడిన మనం మంచి ఫలాలను ఫలింప చేయాలి. ఏ విధంగా అయితే ఒక మొక్క, జామ మొక్క అండి, చిన్న మొక్కగా ఉండగానే ఎన్నో కాయలు ఇస్తుంది. ఒక నిమ్మ మొక్క, ఒక కమల, ఒక బత్తాయి, కడియంలో అంటుకట్టబడిన మొక్కల విషయం అది. ప్రతి ఒక్కరు అక్కడి నుంచి మొక్కలు తెచ్చుకొని మంచి ఫలాలు పొందుతున్నప్పుడు, క్రీస్తుతో అంటుకట్టబడిన మనం మంచి ఫలాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆలోచించండి. ప్రతి ఒక్కరం కూడా మన బ్రతుకులో చూపించాలి మంచి ఫలాలను. ఎదగాలి. మనం బాప్తిస్మం తీసుకున్న రోజున ఎలా ఉన్నామో అలానే ఉండకూడదు. కొంచెం కొంచెంగా మనం సాధన చేసిన దాని ప్రకారం కొంచెంగా మనం ఏం చేసుకోవాలి, మన జీవితాలను ఎదుగుదలలోనికి తీసుకువచ్చి మంచి ఫలాలను చూపిస్తూ అందరికీ, యెషయా గారు ఏ విధంగా అయితే ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని నుంచి తప్పిపోకుండా ఎలా అయితే జీవించాడో మనం కూడా అలానే జీవించాలండి. ఈ లోకంలో ఏది శాశ్వతం? వెండి బంగారాలు శాశ్వతం అంటారా? ఏవి మనతో రావు. ఎంత ఆస్తి సంపాదించుకున్నా మంచి లక్షణం ఒకటి సంపాదించుకుంటే చాలండి. మనం క్రీస్తు వలె జీవించి క్రీస్తు లక్షణాన్ని కలిగి చనిపోతే శభాషని చెప్పించుకొని దేవుడు ఉన్న లోకానికి మనం వెళ్ళేవారముగా ఉంటాం. మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరం దేవుడు ఉన్న లోకానికి చేరేవారముగా ఉంటూ, అదేవిధంగా మన బ్రతుకును క్రీస్తు వలె కొనసాగించుకుంటూ మరణించేంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వారండి పాపం చేసిన వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూసి, అమ్మ నువ్వు పాపమందు పట్టబడ్డావు అని చెప్పి ఆవిడకు 1 గంట సేపు లెక్చర్ ఏమన్నా ఇచ్చారా? ఒకటే మాట, ఆమె యొక్క పాస్ట్ను వదిలేశారు, ఫ్యూచర్లో ఎలా ఉండాలో చెప్పారు. ఇక నుండి పాపం చేయకు తల్లి, ఒకటే మాట. మాటతో ఏం చేశాడు ఆయన? ఆమె మనసు మార్చాడు.
అవునండి, మనం కూడా క్రీస్తు యొక్క మాటలు తెలుసుకున్నాం. మనం ప్రతి వారం నేర్చుకుంటున్నాం, ప్రతి వారం గంటల గంటల మెసేజ్లు నేర్చుకుంటున్నాం. కానీ మనలో ఎదుగుదల ఎక్కడుంది? వచ్చిన ఒక రోజు శ్రద్ధగా వింటున్నాం, వెళ్ళిన తర్వాత 2 రోజులు ఆచరిస్తున్నాం, మళ్ళీ 4 రోజులు యథామావులు. ప్రతి ఒక్కరూ అలానే ఉన్నాం. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటూ క్రీస్తులో మనం ఎదగాలి. ఎదిగి పరలోకం చేరే భాగ్యం మనం అందరం కలిగి ఉండాలి. సత్యవంతులు ఎరుగని సత్యం అంటే మనం సత్యవంతుల లిస్టులో ఉన్నామండి. క్రీస్తు నమ్మిన వారు సత్యవంతులు, సత్యాన్ని ఎరిగిన వాళ్ళం సత్యవంతులు. మనకెవరికైనా తెలుసండి యెషయా గారు 3 సంవత్సరాలు దిగంబరిగా ఉన్నాడని? ఎవ్వరికీ తెలీదు. ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటున్నా మనకు తెలియని సత్యం ఇది. ఈ సత్యాన్ని చెప్పాను కాబట్టి సత్యవంతులు సత్యంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకపు తండ్రి, మేమందరం నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఒకటికి వచ్చాం తండ్రి. యెషయా గారు అయితే ఏ విధంగా నీ యందు తన భక్తి జీవితాన్ని కొనసాగించాడో అటు విధంగా మేము కూడా నీ నుంచి తప్పిపోకుండా ఎన్ని అవమానాలు నిందలు ఎదురైనా సరే నీ యందు ఎదిగే భాగ్యం మా అందరికీ దయచేయమని, నువ్వు ఇచ్చే నిత్యరాజ్యం కోసమే మా పోరాటాన్ని కొనసాగించుకోవాలని, లోకాశలతో లోకంలో నిండిపోకుండా మేము జీవించే భాగ్యం దయచేయమని, నీ కోసం మేమందరం ఇక్కడికి వచ్చినందుకు మా అందరికీ నిత్యరాజ్యాన్ని నువ్వు ఇస్తావనే ఆశతో మా బ్రతుకులను మేము కొనసాగిస్తూ నీలో ఎదిగే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.